అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ అని పిసిసి ఉపాధ్యక్షుడు మల్లి రవి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడేందుకు హక్కు కల్పించి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో ప్రజలను బీజేపీ మతాల పేరుతో విడదీస్తుందని మల్లి రవి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏకం కావాలని కోరారు. నమ్మకం లేకుండా పరిపాలన చేస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదే రకంగా టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏకం కావాలి. భారతదేశంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో భారత స్వతంత్రం కోసం ఏ రకంగా ప్రజలందరూ ఏకీకరణ, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏకమై స్వతంత్రం కోసం పోరాటం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రాజ్యాంగపరమైన పరిపాలనని పునరుద్ధరించడానికి భారతదేశంలో రాజకీయ పునరేకీకరణ జరిగి ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక పక్కన, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక పక్కన పోటీ చేయాల్సిన రోజులు వచ్చినాయి.